హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ అండ్ జోష్ ఇన్నోవేషన్స్. మనం ఐఐటి సిరీస్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసామండి. ఇప్పుడు ఆ సిరీస్ లో భాగంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే ఈ క్యాంపస్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు, ఎలిజిబిలిటీ ఏంటి, కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి, అలానే క్యాంపస్ సంబంధించి ఏ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అలానే క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ గా ఈ వీడియోలో చూద్దామండి. సో అలానే ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు వస్తుంది. సో ఈ క్యాంపస్ సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. సో ఈ క్యాంపస్ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చేసి 1994 లో అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేశారండి. సో అలానే క్యాంపస్ NIRF ర్యాంకింగ్ వచ్చి 7th ప్లేస్ లో అయితే ఉంది. ఈ క్యాంపస్ టోటల్ 700 ఎకర్స్ తో అయితే ఉందండి. ఈ క్యాంపస్ లొకేషన్ విషయానికి వస్తే మనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతిలో అయితే ఉంది, అస్సాం. పిన్ నంబర్ వచ్చేసి మనకి 781039 అయితే ఉందండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఎలిజిబిలిటీ విషయానికి వస్తే 10+2 ఇంటర్ అయితే కంప్లీట్ చేసి ఉండాలండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అయితే చేసి ఉండాలి. అండ్ JEE మెయిన్స్ అండ్ JEE అడ్వాన్స్ అనేది క్వాలిఫై ఉండాలి. సో అలానే క్యాంపస్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ విషయానికి వస్తే బై ట్రైన్ అయితే మనకి గౌహతి రైల్వే స్టేషన్ నుంచి 22 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. అలానే ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే మనం గౌహతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి 23 కిలోమీటర్స్ అవైల్ అయితే క్యాంపస్ ఉందండి. సో ఈ క్యాంపస్ లో ఏ కోర్సెస్ ఉన్నాయి, వాటి ఇంటేక్ ఏంటో ఒకసారి చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ 117 ఇంటేక్ అయితే ఉంది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 114 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 62 ఇంటేక్ అయితే ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 104 ఇంటేక్ అయితే ఉంది. ఇంజనీరింగ్ ఫిజిక్స్ 68 ఇంటేక్ అయితే ఉంది. మెకానికల్ ఇంజనీరింగ్ 119 ఇంటేక్ అయితే ఉంది. బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ 79 ఇంటేక్ అయితే ఉంది. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 72 ఇంటేక్ అయితే ఉందండి. కెమికల్ ఇంజనీరింగ్ 92 ఇంటేక్ అయితే ఉంది. కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ 65 ఇంటేక్ అయితే ఉంది. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 50 ఇంటేక్ అయితే ఉంది. ఎనర్జీ ఇంజనీరింగ్ 20 ఇంటేక్ అయితే ఉందండి. ఈ క్యాంపస్ టోటల్ 962 ఇంటేక్ అయితే ఉంది. సో వీటిలో మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా ట్యూషన్ ఫీ మాత్రం 2 lakhs ఉంటుందండి. సో ఇప్పుడు ఈ క్యాంపస్ సంబంధించిన 2025 కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. కోర్సెస్ వైజ్ సివిల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7,921 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 16,309 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 9,021 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 16,742 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వితౌట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 699 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2,694 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి 792 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2,694 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 2,064 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5,696 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 2,195 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6,224 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ వితౌట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1,656 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 5,263 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1,829 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 5,298 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5,805 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ 13,332 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ 7,117 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 13,774 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మెకానికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ 4,381 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ 11,913 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ 4,892 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ 12,699 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. బయో సైన్స్ అండ్ బయో ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 8,813 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 15,701 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 10,727 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15,919 అయితే ఉంది. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 1,222 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 3,849 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1,276 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 3,849 అయితే ఉందండి. దీనికి సంబంధించిన EWS, OBC, NCL, SC, ST
కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 5193 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 19998 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 6053 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 12587 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 7273 అయితే ఉంది. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 14898 అయితే ఉందండి. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 7958 అయితే ఉంది. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 15815 అయితే ఉందండి. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్ కేటగిరీ జనరల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి 1077 అయితే ఉందండి. ఫీమేల్ ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి 3235 అయితే ఉంది. జనరల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 1078 అయితే ఉందండి. ఫీమేల్ ఫైనల్ రౌండ్ వచ్చేసి మనకి 3235 అయితే ఉంది. దీనికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసి అయితే పెట్టుకోండి. సో ఈ క్యాంపస్ సంబంధించిన ప్లేస్మెంట్స్ 2025 లో ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దామండి. హైయెస్ట్ ప్యాకేజ్ 67.6 lakhs per annum అయితే ఉంది. లోయెస్ట్ ప్యాకేజ్ 5.5 lakhs per annum అయితే ఉందండి. మీడియం ప్యాకేజ్ 14.98 lakhs per annum అయితే ఉందండి. ఈ క్యాంపస్ లో టోటల్ ప్లేస్మెంట్ రికార్డ్ వచ్చేసి మనకి 66.04% అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన హాస్టల్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. నంబర్ ఆఫ్ బాయ్స్ హాస్టల్స్ 8 ఉన్నాయి. నంబర్ ఆఫ్ గర్ల్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. హాస్టల్స్ కెపాసిటీ వచ్చేసి మనకి 4000 అయితే ఉందండి ఈ క్యాంపస్ లో. అండ్ హాస్టల్ ఫీ వచ్చేసి మనకి per annum 70,000 అయితే ఉంటుందండి ఈ క్యాంపస్ లో. సో ఈ క్యాంపస్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్ ఒకసారి చూద్దాం. ఈ క్యాంపస్ లో మనకి ఏటీఎం ఫెసిలిటీస్ ఉన్నాయండి. అలానే స్టేషనరీస్ అండ్ జనరల్ స్టోర్స్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉన్నాయి. అలానే యోగా అండ్ మెడిటేషన్ హాల్స్ కూడా ఈ క్యాంపస్ లో ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ విషయానికి వస్తే బ్యాడ్మింటన్ కోర్ట్ ఉందండి, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ గ్రౌండ్ ఉంది, ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది, వాలీబాల్ కోర్ట్ కూడా ఈ క్యాంపస్ లో అవైలబుల్ ఉందండి. సో ఇదండి ఓవరాల్ గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతి గురించి పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.